అందరికీ నమస్కారం. ఈరోజు 19వ రోజు అండి. పత్రిజీ సమాధానాల్లో గురువు గురించి చెప్తున్నారు. మనకు ప్రత్యేక గురువులంటూ ఎవ్వరూ లేరు. మనకు ప్రత్యేక దేవుళ్ళంటూ ఎవ్వరూ లేరు. మనకు మనమే ప్రత్యేక గురువులం. మనకు మనమే ప్రత్యేక దేవుళ్ళము. ఏదైనా ఒక మహాకార్యాన్ని విజయవంతంగా చేసే క్రమంలో మీరెవరైనా వ్యక్తికి, గురువుకు లేదా ప్రకృతికి శరణాగతితో ఉంటారా? ఏం జవాబు చెప్తున్నారో చూద్దామండి. నేను ఏనాడు ఎవ్వరికీ లేదా దేనికి శరణాగతి పొందలేదు. అయితే ఇతరులను అర్థం చేసుకునేటప్పుడు ఎంతో ఏకాగ్రతతో వాళ్ళని ఆలకిస్తాను. నేను సంగీతం నేర్చుకునేటప్పుడు కూడా ఏ గురువుకు శరణాగతితో లేను. కానీ నేను వాళ్ళ దగ్గర నేర్చుకునే క్రమంలో సంగీతాన్ని లోతుగా వినేవాడిని. అలా మా గురువులు మరి వాళ్ళ సాధనను కూడా నరాన జీర్ణించుకున్నాను. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుంటూనే ఉండాలి. ఎవరికీ శరణాగతి పొందవలసిన అవసరం లేదు. పిఎస్ఎస్ఎంలో అసలు శరణాగతి అన్న కాన్సెప్ట్ లేనే లేదు. కానీ మనం తరచూ సరెండర్ అనే పదాన్ని వాడుతూనే ఉంటాం కదా. మరి దాని అర్థం ఏంటి? మనల్ని మనం అర్థం చేసుకోవటానికి ధ్యానం చేస్తాం. ఇతరుల్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వాళ్ళు చెప్పేది వినండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటే కనుక ధ్యానం చేయండి. ఒక్క శరణాగతి యొక్క ఆవశ్యకత ఎక్కడ మనం ఎవ్వరికీ లొంగిపోం. మనం ఎవ్వరికీ లొంగిపోలేం. మనం ఇతరులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మనం ప్రకృతిని అర్థం చేసుకోవటానికి కృషి చేస్తాం. అంతేకాని లొంగి ఉండే ప్రసక్తే లేదు. సరెండర్ అనేది ఒక మూర్ఖమైన కాన్సెప్ట్. సరెండర్ అనేది ఒక స్టూపిడ్ కాన్సెప్ట్ అని మీరు అర్థం చేసుకున్నారు అంటే మీరు పిఎస్ఎస్ఎంలో ఉన్నట్లు. అది లెక్క. ఇక్కడ మనము ఎవరికి సరెండర్ కాము అంటే దాని అర్థం మనమంతా అన్నిటికీ అందరికీ వ్యతిరేకమని కాదు చెప్పేది. మనం ఎప్పుడూ ఉన్నది అందరి కోసమే. ఆ మాటకు వస్తే పిఎస్ఎస్ఎం దేనికైనా ఎప్పుడైనా సిద్ధం. సమాజానికి సరెండర్ కాకుండానే సమాజం సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతుంటాం. మన తల్లిదండ్రులకు సరెండర్ కాకుండానే వారి కోసం పనిచేస్తుంటాం. మనమంతా పిఎస్ఎస్ఎంకు సరెండర్ కాకుండానే పిఎస్ఎస్ఎం లక్ష్య సాధన కోసం పరిశ్రమిస్తూ ఉంటాం. అంటే మన గురువులకు సరెండర్ కావాలా అనేది ఏమాత్రం సరైన ప్రశ్న కాదు కదా. మన దేశంలో సరెండర్ అనే పదం తరచూ వింటుండే ఆధ్యాత్మిక పదం. మీ గురువుకు శరణాగతి పొందు అంటుంటారు. అక్కడ గురువే లేడు. ఇక గురువుకు సరెండర్ కావటం ఏంటి? మన పిఎస్ఎస్ఎంలో గురువే లేడు. ప్రతి ఒక్కరూ స్వతంత్రులు. దేనికి ఎవ్వరికి సరెండర్ కారు. మనకు కావలసినవన్నీ మన ఏకాగ్రత, శ్రద్ధను వాటిపై పెట్టి మన జీవితంలోకి ఆకర్షిస్తాం అని అవగతం చేసుకున్నాం. అది సంగతి. ఇతరులను శ్రద్ధగా ఆలకించటానికి సరెండర్ అనవచ్చు అంటారా? ఆలకించటాన్ని వినటం అనవచ్చు, కానీ సరెండర్ అనకూడదు. వినటం వేరు, సరెండర్ వేరు. ఆ రెండు వేరు వేరు పదాలు. గురువు యొక్క పాదాలను తాకటం అనేది సర్వసాధారణంగా మన భారతీయుల సంస్కృతి. మరి దాన్ని మీరు ఎందుకు అంతగా ఖండిస్తారు? మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీ మ్యాథ్స్ టీచర్ పాదాలను ఎప్పుడైనా తాకారా? నేను మ్యూజిక్ నేర్చుకునే రోజుల్లో ఎంతోమంది మా గురువుగారి పాదాలకు ప్రణమిల్లేవారు. కానీ నేను ఎప్పుడూ అలా చెయ్యలేదు. నేను ఎప్పుడూ ఆ కాన్సెప్ట్కి వ్యతిరేకమే. నేను అక్కడికి సంగీతం నేర్చుకోవటానికి వెళ్ళాను. ఆయన నాకు సంగీతం నేర్పేవారు అంతే. నేను ఆయన పాదాలను తాకలేదు. అదేవిధంగా ఎవరైనా నా దగ్గరకు ఆధ్యాత్మిక సమాచారం కోసం వస్తే నేను వాళ్ళకు ఆధ్యాత్మిక సమాచారం ఇస్తాను. ఒక మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా బయాలజీ క్లాస్ లాగే ఇది కూడా స్పిరిచువల్ క్లాస్. నా పాదాలను తాకటానికి నేను ఎవరిని అనుమతించను. ఎందుకంటే ఈ పాదాలను తాకటం అనే కాన్సెప్ట్లో అనవసరమైన మొయ్యలేని భారం ఉంది. ఇది బానిసత్వానికి సంకేతం. మీరు ఒక స్వతంత్రమైన దైవ స్వరూపం. మీరు ఇతరులు ఎవ్వరికీ పాదాక్రాంతులు కానవసరం లేదు. ఇది ముఖ్యంగా
భారతీయ సంప్రదాయంలో ఒక నమ్మక వ్యవస్థలాగా వ్రేలా వ్రేళ్ళనుకు పోయింది. మరి సాధకులు ఒక ముక్కు కూడా ఎదురు ప్రశ్నించకుండా దీన్ని అనుసరిస్తూ ఉంటారు. మనం అంతా సమానం, నేను మీకన్నా ఎక్కువ కాను, మీరు నాకన్నా ఏ విషయంలోనూ తక్కువ కాదు, నాకు మీ ఆశీస్సులు కావాలి సార్, మీ శుభాకాంక్షలు, నేను మీకు ఆశీస్సులు ఇవ్వలేను, ఆశీస్సులు అనేవి గొప్ప గురువులు మాత్రమే ఇవ్వగలరు, నేను ఒక సాధారణమైన వ్యక్తిని, కనుక ఇక్కడ ఆశీర్వాదాలు ఉండవు, శుభాకాంక్షలే ఉంటాయి. సార్ మీ నుంచి ఎంతో వినాలనిపిస్తుంది, ఒకానొక మంచి గురువే మంచి విద్యార్థిగా ఉంటాడు, మీ బోధనే మీ సాధన, ఎంతెంత బోధిస్తే అంతంత సాధిస్తారు, నేను ఎందుకు బోధిస్తున్నానో మీకు తెలుసా, నాకెంతో నేర్చుకోవాలని ఉంది కనుక నేను బోధిస్తాను, ప్రతి సెషన్ ద్వారా ఎంతెంతగానో నేర్చుకుంటున్నాను. ఫ్రీడమ్, ఫ్రీ విల్ అనే పదాలను తరచూ వింటూ వస్తున్నాము. ఇవి రెండు ఒకటేనా లేక వేరువేరు పదాలా? ఇవి రెండు ఒకటే. అంటే ఈ రెండు ఎప్పటికీ స్వతంత్రమైనవి. వేటి మీద ఆధారపడకుండా ఉండటాన్ని ఫ్రీడమ్, స్వేచ్ఛ అంటారు. ఒకవేళ మీరు ఆధారపడితే అక్కడ స్వేచ్ఛ ఉండదు. ఏ పరిస్థితుల్లోనైనా స్వతంత్రానికి ఓటు వేయటమే స్వేచ్ఛ లేదా స్వేచ్ఛ సంకల్పం అని అంటారు. భగవద్గీత అంతా బోధించిన తరువాత చివరాకున్న శ్రీకృష్ణుడు అర్జునుడికి యదా ఇచ్చస్సి తదా కురు అన్నారే కానీ ఏ విధమైన ఆదేశమూ ఇవ్వలేదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వేచ్ఛనిచ్చారు. నీకు ఏది సముచితంగా అనిపిస్తే అదే చెయ్యి, నువ్వెప్పుడు స్వేచ్ఛా జీవివి, నాకు లొంగకు, దేనికి లొంగకు అని చెప్పారు. శరణాగతి అనే కాన్సెప్ట్కి శ్రీకృష్ణుడు బద్ధ వ్యతిరేకి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీకేది చెయ్యాలనిపిస్తే అదే చెయ్యి, ఎప్పుడైనా ఎక్కడైనా నీ హృదయం ఏది చెప్తే అదే చెయ్యి, నువ్వు నా మాటలను శ్రద్ధగా విను, కానీ నాకు శరణాగతితో ఉండవద్దు, నీ స్వేచ్ఛను కోల్పోవద్దు. చివరికి నీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చెయ్యి. అది భగవద్గీత చిట్ట చివరి సారాంశం. అదే మన PSSM మొట్టమొదటి వాక్యం, యదా ఇచ్చసి తదా కురు. స్వేచ్ఛ పేరుతో నేను ఏదైనా చేయవచ్చు కదా, మీరు చెయ్యాలనుకున్నది చెయ్యవచ్చు, అయితే వాటి పర్యవసానాలు కూడా మీకే చెందుతాయని మరిచిపోవద్దు. ఒకవేళ మీకు మాంసాహారం తినాలనిపిస్తే తినొచ్చు, కానీ దాని పర్యవసానంగా రోగాలు, అకాల మరణం రూపంలో మిమ్మల్ని వెంటాడతాయి. ఒకవేళ మీకు జ్ఞానం కావాలి అనుకుంటే రకరకాల పుస్తకాలన్నీ చదివి వాటి పర్యవసానమైన జ్ఞానాన్ని కూడబెట్టుకుంటారు. మీకు తోచినట్లు ప్రవర్తించవచ్చు, మీ చర్యలన్నిటికీ ప్రతిఫలం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మీరు ఒక పని చేస్తే దానికి ఒక ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితమే ఆ తర్వాత ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదని బోధిస్తుంది. మీకెప్పుడు స్వతంత్రం ఉంది, మీరు స్వేచ్ఛగా ఉండవచ్చు. స్వేచ్ఛ అనేది ప్రతి ఆత్మ యొక్క ప్రధాన లక్షణం. స్వేచ్ఛ మరి స్వేచ్ఛ సంకల్పం అనేవి రెండు ఒక్కటే. ఎవరైనా వాళ్ళ గురువును గుర్తించటం ఎలా? ముందుగా ఒకే ఒక్క గురువు అనేది వదిలేయండి. ప్రతి ఒక్కరికి ఎందరెందరో గురువులు, అసంఖ్యాకమైన గురువులు ఉన్నారు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. అదేవిధంగా మీరు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్లకు ఎన్నో నేర్పిస్తూ ఎందరికో గురువుగా ఉంటారు. మీరు ఎప్పుడైనా ఒక కొత్త కాన్సెప్ట్ తెలుసుకున్నారనుకోండి, ఒక కొత్త గురువు లభించినట్లే కదా. అలా గురుతత్వాన్ని గుర్తించండి. మంచి గురువెవరు, చెడ్డ గురువెవరు? మీకు సరైన కాన్సెప్ట్ గైడ్ చేసిన వాళ్ళు గురువు అని అంటాం. ఒకవేళ మీరు ఆల్కహాల్ త్రాగుతుంటే మీకు మరింత స్ట్రాంగ్గా ఉండే డ్రింకును పరిచయం చేసిన వాళ్ళు మీ గురువు కాదు. వాళ్ళు మిమ్మల్ని హానికరమైన అలవాట్లకు పురికొల్పుతున్నారు. ఎవరైతే మీ జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తారో వాళ్ళనే గురువు అనుకోవాలి. మనమంతా దశ దిశలా నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాం. కనుక జీవితాంతం మనకు ఎందరెందరో గురువుల మార్గనిర్దేశం అవసరం. మన జీవితాల్లోకి గురువు ఎప్పుడు వస్తారు?
మనసు హృదయాలను తెరిచి ఉంచితే ఎంతోమంది గురువులు మనకు దర్శనమిస్తారు. అలా కాకుండా ముభావంగా సంకుచితంగా ఉంటే ఎవరూ మనకు మార్గదర్శనం చేయరు. మరి నాకెవరూ గురువులు లేరు, నాకు ఏ ఒక్కరి గైడెన్స్ దొరకలేదు అని కొందరు ఆరోపిస్తూ ఉంటారు. అది మీ తప్పు. మీరు ఓపెన్గా లేకపోతే ఎవరు వస్తారు? మీరు అంగీకార ధోరణితో ఉంటే గురువులు అంతటా కనిపిస్తారు. ప్రతి రంగంలోనూ మీ ఎదుగుదలకు కావలసిన చక్కని సలహాలు, సూచనలు, మార్గదర్శనం అందుతుంది. ఎలా మాట్లాడాలి, ఎలా వ్రాయాలి, ఎలా చదవాలి, ఎలా ధ్యానం చేయాలి, ఎలా వంట చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిల్చోవాలి, ప్రతి దాంట్లో మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. మరి ఆ సూచనలన్నిటిని మీరు పాటిస్తారు కూడా. ఎవరైనా మీకు సరైన సూచన చేస్తే అది మీలో భాగమైపోతుంది. అంతగా నిత్య జీవితంలో అన్వయించుకుంటారు. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఒక గురువును మార్చి మరొక గురువుని చేరుకోవటం సమంజసమే అని అంటారా? ఖచ్చితంగా. ప్రతి గురువు అందించే జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలి. ఒకే గురువు అనే కాన్సెప్ట్ స్పిరిచువాలిటీలో ఎక్కడా లేదు. మీరు స్కూల్లో చదువుకునే రోజుల్లో మీకు ఒకే ఒక గురువు ఉండేవారా? లేదు కదా. మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ బోధించడానికి ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్ ఎలా ఉండేవారో అలాగే మీరు జీవితంలో ఎదిగే కొద్దీ నేర్చుకోవలసిన అంశాలు అవే అయినప్పటికీ నేర్పించే గురువులు మాత్రం మారిపోతూ ఉంటారు కదూ. అదేవిధంగా ఆధ్యాత్మికతలో కూడా నేర్చుకోవలసిన అంశాలు దాదాపుగా అవే ఉంటాయి. కానీ నేర్పించే గురువులు సమయ సందర్భానుసారంగా మారిపోతూనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు నుంచి నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్కళ్ళను సావధానంగా ఆలకించాలి. ఇంకా ఆధ్యాత్మికతల శాఖోపశాఖలు ఎన్నో ఉంటాయి. వాటిల్లో ప్రావీణ్యం పొందిన వాళ్ళు కూడా ఎందరో ఉంటారు. కనుక వాటన్నిటి నుంచి క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఒక ధ్యానికి గురువుని వెతుక్కోవటం అంత ముఖ్యమా? ఒక గురువు అనే కాన్సెప్ట్ అంత ముఖ్యమైనది ఏమీ కాదు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్లకు గురువు కన్నా సజ్జన సాంగత్యం దొరకటం అనేది ఎంతో విలువైనది. ఒకే జాతి పక్షులు ఒక గూటికి చేరుకుంటాయి. జీవిత గమనంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు భావ సారూప్యం గల వాళ్ళతో కలిసి సామూహికంగా నేర్చుకుంటూ ఎదుగుతాము. దట్ ఈస్ పత్రిజీ మాస్టర్స్. నిజంగా పిఎస్ఎస్ఎంలో గురువు లేరు, అందరూ ఫ్రెండ్స్, గాడ్స్ అంటూ ఉంటారు, మాస్టర్స్ అంటారు పత్రిజీ. కానీ పిఎస్ఎస్ఎంలో ఉన్న వాళ్ళు ఇది ఎంతవరకు పాటిస్తున్నారండి? నాకే చెప్పాలి, నాకు చెప్పే వెళ్ళాలి, నేను చెప్పిందే చెయ్యాలి, ఈ ధోరణిలో ఉన్నవాళ్ళు ఎవరైనా పిఎస్ఎస్ఎంలో ఉంటే పత్రి సార్ ఈ ప్రశ్నలకు చెప్పిన జవాబులు తప్పనిసరిగా వినాలి. అందుకే పత్రి సార్ స్వేచ్ఛని ఇచ్చారండి. ఈ స్వేచ్ఛని ఇందులోనే చెప్పేశారు కూడా. సరిగా వినియోగించుకుంటే సరైన మార్గం, వినియోగించుకోలేకపోతే కర్మ అనేది తప్పదు మాస్టర్. మరి పత్రి సార్ గురువు లేరు, నేను గురువును కాదు, మీరు శిష్యులు కారు అని చెప్తూనే ఉంటారు. అందరూ మళ్ళీ గురువు గారు అంటారు. ఈ ఒక్క పదంలోనే మనం పత్రి గారి పదాలని ఏం పట్టుకున్నామో మనకే అర్థమవుతుంది. నేను చాలా చోట్ల విన్నాను. నేను నా జూమ్ క్లాసులో కూడా ప్రస్తావించాను. ఈ ఒక్క మాటనే మనం సరిచేసుకోలేనప్పుడు పత్రి సార్ చెప్తున్నవి మనము ఏం పాటిస్తున్నాం, ఏం అర్థం చేసుకుంటున్నాం? అందుకే ఆయన ఇప్పుడు చాలా మౌనంలోకి వెళ్ళిపోయారు. మనమైనా అంతే కదండి. మన బిడ్డ ఏదైనా కరెక్ట్గా లేనప్పుడు 1, 2, 3, 10 సార్లైనా చెప్తాం. 11వ అనుకుంటాం, ఎంత చెప్పినా నా పెద్దరికం పోతున్నది, నా మాట వాడు వినట్లేదు, వాడి కర్మను వాడిపోతాడు, వాడే తెలుసుకొని వాడే మారుతాడు, లేకపోతే వాడి కర్మ అనుకొని వదిలేస్తాము. అంతేనండి ఎవరైనా. పత్రి సార్ ఇదివరకు మెసేజ్లు ఇచ్చేవారు, ఇప్పుడు మౌనంగా ఉంటున్నారంటే ఆయన చెప్పింది మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశామో ఆ ఇంప్లిమెంట్ చూసుకుంటారు. ఆయన ఒకటే చెప్పారండి, కంపల్సరీగా ఆయన చెప్పిందే వినాలని కూడా లేదంటున్నారు. కానీ
ఒక గూటి పక్షులు ఒక గూటికే చేరినట్లు ఒక సంస్థకి కొన్ని విషయాలు ఉన్నప్పుడు ఆ విషయాలు మనం ఆకలింపు చేసుకుంటూ అవే మనము ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఇలానే మౌనంలోకి వెళ్ళిపోతారేమో అనిపిస్తూ ఉంటుందండి నాకు. రైట్ మాస్టర్స్? మళ్ళీ రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.